ఎక్కడికి వెళ్ళినా సాలువాలతో సత్కారం, పూల బొకేలతో ఫోటోలు దిగేందుకు పోటీ పడే జనం. ఇది చూసి నిన్నటి దాకా లోలోన మురిసిపోయిన నాయకులంతా ఇప్పుడు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు. ఎవరైనా దగ్గరకు వచ్చారంటే చాలు ముందు వారి బ్యాక్గ్రౌండ్ ఏంటో చూడాలంటున్నారు. తమ చుట్టూ ఉన్నవారు ఏం చేస్తున్నారు, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటని చెక్ చేసుకుంటున్నారు. దేనికి భయపడని నాయకులు ఇప్పుడు అంతలా ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? రాష్ట్రంలో పోలీస్ శాఖను ఒక్కసారిగా కుదిపేసిన ఆ ఘటనలో రాజకీయ నేతల పాత్ర కూడా ఉందే? ఆ మరక వారికి కూడా అంటుకుందే? రాజకీయ నాయకుల చుట్టూ ఎంతమంది జనం కనిపిస్తే అంత బలం ఉందని సంబరపడుతుంటారు. ఈ వీక్నెస్ తోనే ముక్కుమొహం తెలియని వారిని కూడా దగ్గరకు తీసుకుంటారు. వారంతా తమ అభిమాన గణం అన్నట్లు ఫీల్ అవుతుంటారు. కానీ అనంతపురం జిల్లా కేంద్రంగా వెలుగులోకి వచ్చిన హనీ ట్రాప్ వ్యవహారంతో ఇప్పుడు నాయకులంతా ఒక్కసారిగా బిత్తరపోతున్నారు. రాష్ట్రంలో సంచలనం రేపిన హనీ ట్రాప్ వ్యవహారం రాజకీయ రంగం పులుముకోవడంతో కద్దరు నేతల్లో కలవరం మొదలైంది. అనంతపురం జిల్లాలో వారం రోజులుగా హనీ ట్రాప్ ఉచ్చు ఎవరికి బిగుసుకుంటుందో తెలియక ఆందోళన పడుతున్నారు. సమాజంలో డబ్బు, పేరు, హోదా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని కొందరు యువతులను ఎరగా వేసి ట్రాప్లోకి దించడం, ఆ తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేయడం వంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇందులో కొందరు మహిళలు కీలక పాత్ర పోషించినట్లు ఇటీవల వెలుగులోకి వచ్చింది. 8 నుంచి 10 మంది వరకు ఈ ముఠాలో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికీ ఈ గ్యాంగ్లో కీలకంగా ఉన్న రంగమ్మతో పాటు 5గురిని అరెస్టు చేశారు. ఆ తర్వాత నరేంద్ర రెడ్డితో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు గ్యాంగ్లు వేరువేరుగా హనీ ట్రాప్లకు పాల్పడుతున్నట్లు పోలీస్ విచారణలో తేలింది. అంతకంటే విస్తుపోయే విషయం ఏంటంటే ఈ ముఠాలకు పోలీసులకు నేరుగా సంబంధాలుండడం. సిఐ స్థాయి అధికారుల నుంచి హోంగార్డు దాకా అంతా ఇందులో భాగస్వామ్యమయ్యారు. మొత్తం 4 సిఐల పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఇందులో రాప్తాడు సిఐ శ్రీహర్షతో పాటు ఒక హెడ్ కానిస్టేబుల్, మరో 2 కానిస్టేబుళ్లను ఏకంగా సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. ఒక సిఐని కర్నూలుకు సరెండర్ చేయగా మరో సిఐని వీఆర్కు పంపారు. ఒక ఎస్ఐతో పాటు మరో 2 కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వ్యవహారం మొత్తం పోలీస్ శాఖ ప్రతిష్టకి ఒక పెద్ద మరకగా మారింది. రాష్ట్రంలో ఇంత సంచలనం రేపిన ఈ కేసు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఈ ముఠా నడుపుతున్న వారిలో కొందరికి రాజకీయ నేతలతో సంబంధాలు ఉండడం, నేరుగా కొన్ని పార్టీలో సభ్యత్వాలు ఉండడంతో అంతటా గుబులు రేపుతోంది. హనీ ట్రాప్ ముఠాకు కింగ్ పిన్ గా వ్యవహరించిన రంగమ్మ అలియాస్ చిన్ని నాయుడమ్మతో చాలా మంది అధికార పార్టీ నేతలకు సంబంధాలున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పంపాపురం వద్ద ఓ హోటల్ నడుపుతున్న ఆమెతో గతంలో చాలా మందికి సంబంధాలున్నాయి. కొందరు టీడీపీ నాయకులతో రంగమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇటు దబ్బర రాజేష్ నాయుడు గతంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మాజీ మేయర్ స్వరూప, ఆ తర్వాత ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరుడిగా ప్రచారం ఉంది. ఇందుకు ఆయన వేసుకున్న ఫ్లెక్సీలను వైసీపీ నాయకులు సాక్ష్యంగా చూపిస్తున్నారు. దీంతో పాటు చంద్రకళ రాయల్, అనంతకుమారి, మల్లీశ్వరి బీజేపీలో మహిళా నాయకురాళ్లుగా చెలామణయ్యారు. వారు కొంతకాలంగా బీజేపీలో యాక్టివ్గా ఉంటూ కొన్ని కార్యక్రమాలు కూడా చేసినట్టు తెలుస్తోంది. రంగమ్మ కూడా బీజేపీలో చేరినట్టు ఒక ప్రచారం ఉంది. తాజాగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో బీజేపీ అప్రమత్తమై 3 మహిళా నేతలను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇటు టీడీపీలో ఉన్న రాజేష్ నాయుడుపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. హనీ ట్రాప్ లో మరో ముఠాగా ఉన్న నరేంద్ర రెడ్డి గతంలో వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. రుద్రంపేట పంచాయతీలో ఆయన ఉప సర్పంచ్ గా కూడా గెలిచారు. అయితే అప్పటి ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డితో విభేదాల కారణంగా గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఆయన ఎమ్మెల్యే దగ్గుపాటిని కలవడంతో ఇప్పుడు నరేంద్ర రెడ్డిని కూడా టీడీపీ ఖాతాలోకి వేస్తూ వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. దీంతో నరేందర్ రెడ్డి మావాడు కాదంటూ 2 పార్టీల నాయకులు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ ఘటన రాజకీయంగా కలకలం రేపడంతో పాటు కొన్ని విమర్శలు, అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం పట్టుబడిన వారంతా కేవలం పాత్రధారులు మాత్రమేనని, దీని వెనక కొందరు సూత్రధారులు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, న్యాయవాదులు, చివరికి పోలీసులు, రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. హనీ ట్రాప్ గ్యాంగును నడిపిస్తున్న వారిలో కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నిందితుల్లో చాలా మంది రాజకీయ నాయకులతో దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లాలో నేతలంతా ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు.
వాస్తవంగా ఈ హనీ ట్రాప్ ముఠాతో నేరుగా ఏ ఒక్క ఎమ్మెల్యేకి లేదా ఆ స్థాయి నాయకుడికి సంబంధాలు ఉన్న విషయాన్ని పోలీసులు నిర్ధారించడం లేదు. ఆ స్థాయిలో ఎవరూ లేరని సమాచారం బయటకొస్తోంది. కానీ వారితో దిగిన ఫోటోలతో ఆ బురద కడుక్కునేందుకు నాయకులు కింద మీద పడాల్సి వస్తుంది. దీంతో వారు ఎప్పుడు తమతో ఫోటోలు దిగారు, వారిని తమ దగ్గరికి ఎవరు తీసుకొచ్చారన్న విషయాలు వెనక్కు వెళ్లి పేజీలు తిరగేసుకుంటున్నారు. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బీజేపీలో కేంద్ర రాష్ట్రాల్లో కీలక నేతలు, టీడీపీ పెద్దలతో హనీ ట్రాప్ ముఠా సభ్యులు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. సాలువాలు బొకేలతో ఎవరైనా వస్తే సాధారణంగా ఉత్సాహంగా ఆహ్వానించే ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఇప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకుంటున్నారు. అసలు ఎవరు తమ దగ్గరికి వస్తున్నారు, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటన్న విషయాలు చెక్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా తమ చుట్టూ ఎవరెవరు తిరుగుతున్నారు, తమ అనుచరులు ఏమేం పనులు చేస్తున్నారో వంటివి కూడా 1-2 సార్లు చెక్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు జిల్లాలో ఎమ్మెల్యేలంతా అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఎమ్మెల్యేలపై ఇసుక, మట్టి, భూ కబ్జాల విషయంలో బలమైన ఆరోపణలు వినిపించాయి. అయితే వీటన్నింటినీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా లెక్క చేసే పరిస్థితి లేదు. కానీ హనీ ట్రాప్ వ్యవహారంలో మాత్రం తమ పేరొస్తుందేమోననే టెన్షన్ అందరిలో ఉంది. ఈ ముఠాలో సభ్యులు ఎవరు ఎప్పుడు ఎవరితో మాట్లాడారు, తమ అనుచరులు వారితో ఏమైనా లావాదేవీలు నెరిపారా వంటి విషయాల్ని 1-2 సార్లు చెక్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ గలీజ్ దందాలో తమపై మరక పడితే చెరిపేసుకోలేమన్న ఆందోళన మాత్రం స్పష్టంగా వారిలో కనిపిస్తోంది. హనీ ట్రాప్ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలోనే పోలీస్ శాఖను ఒక కుదుపు కుదిపేసింది. పోలీస్ శాఖకు ఇంత పెద్ద బ్యాడ్ మార్క్ ఇటీవల కాలంలో ఎప్పుడూ లేదు. ఇటు రాజకీయాల విషయానికి వస్తే ఇందులో చోటామోటా నేతలే ఉండడంతో ఆ ఎఫెక్ట్ పెద్దగా పొలిటికల్ పార్టీలపై పడలేదు. అయితే రంగమ్మ అలియాస్ చిన్ని బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసే క్రమంలో కొందరు రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో బీజేపీ, టీడీపీ నేతల గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. డిపార్ట్మెంట్ ఇమేజ్ డ్యామేజ్ కావడంతో పోలీస్ శాఖ కూడా చాలా లోతుగా ఎంక్వైరీ చేస్తోంది. చిన్ని ఇతర ముఠా సభ్యుల బ్యాంక్ అకౌంట్లు, ఫోన్ పేలు, కాల్ డేటాను పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నారు. ప్రతి చిన్న ట్రాన్సాక్షన్ ని కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. దీంతో ఎవరైనా ఎమ్మెల్యేల వద్ద ఉండేవారి ప్రమేయం ఉన్నా పోలీసులు ఉపేక్షించేలా లేరు. మొత్తం మీద హనీ ట్రాప్ వ్యవహారం ఇంకా ఎంతమందిని రొంపిలోకి లాగుతుందోనన్న ఆందోళన మాత్రం అందరిలో కనిపిస్తోంది.